ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి బెయిలీ గురించి. సో, బెయిలీ పైన డిఫరెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. అవేందంటే బెయిలీ డబ్ల్యూడబ్ల్యూఈని ఇడిచిపెడతదని, సో ఏఈడబ్ల్యూలోకి వెళ్తదని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిలీ కాంట్రాక్ట్ ఈ సంవత్సరం ఎండింగ్‌లో ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. అండ్ తను బెయిలీ అంటే ఇంకొక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసే ఉద్దేశ్యం లేదు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఇదన్నమాట. సో, కాంట్రాక్ట్ అనేది ఈ సంవత్సరం ఎండింగ్‌లో ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. సో, స్టిల్ తను ఇంకా కాంట్రాక్ట్‌లో ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈతో. కానీ ఏందంటే ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకొక కాంట్రాక్ట్‌ని సైన్ చేయదు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈతో. అండ్ మేబీ ఏఈడబ్ల్యూలో పెట్టొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, దీనిపైన ఎటువంటి క్లారిటీ అనేది లేదు. సో, జస్ట్ ఇప్పుడు రూమర్స్ అయితే ఉన్నాయి ఏఈడబ్ల్యూలోకి వెళ్ళొచ్చు అని. కాంట్రాక్ట్ అయితే ఈ సంవత్సరం ఎండింగ్ దాకా ఉంది. సో, స్టిల్ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు మన బెయిలీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించొచ్చు. కాకపోతే ఏందంటే ప్లాన్స్ ఉన్నాయా లేదా అనేది తెలియాలి. సో, అదన్నమాట. సో, రీసెంట్‌లీ లైరా వాల్కేరియాతో ఓడిపోయింది. సో, అక్కడితో డన్ అన్నట్టుగా అంటున్నారు. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, అదేమున్నా ఇంకా ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోలో సికోవా గురించి. సో, సోలో సికోవా రీసెంట్‌లీ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లాగా కనిపిస్తున్నాడు. ఎలియా నైట్‌తో కలిసిండు, రాయ్స్ కీస్‌తో కలిసిండు. సో, వాళ్ళతో కలిసి వర్క్ చేస్తుండు. అండ్ అటు సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేస్తా అని చెప్తుండు. ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా మారిపోయిండు. కాకపోతే ఏందంటే సోలో సికోవాది ఇది ఒక ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ బేబీ ఫేస్ కాదు. అండ్ బేబీ ఫేస్‌లో సోలో సికోవా కరెక్ట్ ఉన్నాడు. అండ్ సోలో సికోవా తొందరలోనే మళ్ళీ హీల్‌గా మారతాడన్నట్టుగా డేవ్ మెల్జర్ చెప్తుండు. సో, మరి డేవ్ మెల్జర్ ప్రకారం సోలో సికోవా మళ్ళీ హీల్‌గా మారతాడు అని అనిపిస్తుందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌రియల్ సీజన్ 3 గురించి. సో, మన అన్‌రియల్ సీజన్ 3 రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. సో, సీజన్ 3 అనేది రిలీజ్ చేసినారు. అండ్ ఈ సీజన్ 3లో మన జాన్ సినా గురించి, బ్రాన్ బ్రేకర్ గురించి, ఒబాఫెమి గురించి, బ్రాక్ లెస్నర్ గురించి, అండ్ సీఎం పంక్ గురించి, స్టెఫనీ వకేర్లీ మోర్గాన్, సో వీళ్ళ పైన ఫోకస్ చేస్తూ అన్‌రియల్ సీజన్ 3ని రిలీజ్ చేసినారు. బ్యాక్ స్టేజ్‌లో ఏం జరిగినాయో యాక్చువల్‌గా ఈ 2026 రాయల్ రంబుల్ విన్నర్ ఎవరో తెలుసా? బ్రాన్ బ్రేకర్ అంట. సో, వాళ్ళు ముందుగా ప్లాన్స్ చేసింది బ్రాన్ బ్రేకర్ అంట. సో, బ్రాన్ బ్రేకర్‌ని ఈ సంవత్సరంలో రాయల్ రంబుల్‌ని విన్ చేపిద్దామని అనుకున్నారంట. కాకపోతే ఏందంటే ఇప్పుడు విన్ అవుతాడు. ఆ మొమెంటమ్ ఉంది. కాకపోతే ఫ్యాన్స్ నుండి వచ్చే ప్రెషర్‌ని తట్టుకోగలరా బ్రాన్ బ్రేకర్? సో, ఇంత తొందరగా ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ ఫ్యాన్స్ నుండి ఏదైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే దాన్ని తట్టుకోగలడా అన్న ఉద్దేశంతో మన ట్రిపుల్ హెచ్ దాన్ని వద్దనుకోండు. 2026 రాయల్ రంబుల్ విన్నర్‌ని బ్రాన్ బ్రేకర్‌ని చేపియలేదు. అందుకే ఫ్యాన్స్ నుండి అంత మంచి అటెన్షన్ రాకపోతే అంత ఫెయిల్ అవుతదని. సో, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్‌ని విన్నర్ చెప్పిస్తే అదేదో బలవంతంగా ఫ్యాన్స్ పైన రుద్దినట్టు అవుతదన్న ఉద్దేశంతో మన ట్రిపుల్ హెచ్ వద్దనుకున్నాడు. ఓకే. బానే ఉంది. ఇది ట్రిపుల్ హెచ్ డెసిషన్ ఓకే. సరే ఒక్కసారిగా అంత పెద్ద మూవ్‌మెంటమ్ ఇవ్వడం కరెక్ట్ గాదని, సో, ఫ్యూచర్ కోసం కరెక్ట్ గాదని అనుకున్నాడు ట్రిపుల్ హెచ్ ఓకే. బట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది బ్రాన్ బ్రేకర్ విషయంలో? సో, అక్కడ రాయల్ రంబుల్‌ని విన్ చేపించలేదు. ఓకే. దానికి ప్రాపర్ రీజన్ చెప్పిండు. బట్ ఇప్పుడున్న స్టోరీ లైన్ ప్రకారం బ్రాన్ బ్రేకర్ అంత మంచిగా కనిపిస్తున్నాడా అంటే లేదు. అంత మంచిగా ఏం కనిపించట్లేదు. ఓవర్ షాడో అయిపోయిండు. అసలు ఇంట్రెస్టే రావట్లేదు బ్రాన్ బ్రేకర్ పైన. అండ్ ఈ అన్‌రియల్ చూస్తేనేమో అంటే ఇంత మంచి మూవ్‌మెంటమ్‌ని చెడగొట్టినారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో, అట్లుందన్నమాట మన బ్రాన్ బ్రేకర్ విషయంలో. అండ్ బ్రాన్ బ్రేకర్ కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడని అర్థమవుతుంది మనకు కూడా. ఈ ఇప్పుడున్న ప్రెజెంట్ స్టోరీ లైన్ చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడీ రోడ్స్. సో, కోడీ రోడ్స్ కోసమే ట్రిపుల్ హెచ్ పని చేస్తున్నాడా అన్నట్టుగా ఒక మాట చెప్పిండు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు క్యాట్ మేకఫ్‌ని తీసుకొచ్చి కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్‌లో పెట్టినారు. ఆ ప్యాట్ మేకఫ్‌ని ఎందుకు తీసుకొచ్చినారంటే ఈ మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ రావడానికి అండ్ రేండీ ఆర్టన్ పైన రావడానికి. అంటే ప్రాపర్‌గా చెప్పాలంటే ఇక్కడ ట్రిపుల్ హెచ్ కోడీ రోడ్స్‌ని ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌ని చేద్దామని అనుకుంటుండు. కాకపోతే ఏందంటే రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఫ్యాన్స్ రేండీ ఆర్టన్‌కే చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో, దానివల్ల ప్యాట్ మేకఫ్‌ని తీసుకొచ్చినారు. ఈ ప్యాట్ మేకఫ్‌ని తీసుకొస్తే ఏమవుతదంటే ఇప్పుడు ఇదంతా కరెక్ట్ ఉండదు. ప్యాట్ మేకప్‌ని తీసుకొస్తే బాగోదు. అండ్ ఫ్యాన్స్ దాంతో కోడీ రోడ్స్‌కి ఎక్కువగా లైక్ చేస్తారు. కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేస్తారు. కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉండాలని కోరుకుంటారని ఈ టైప్‌లో మన ట్రిపుల్ హెచ్ పెద్ద ప్లాన్ ఏసిండు. బట్ ఆ ప్లాన్ అంతా రివర్స్ అయింది.
అక్కడ చూసే ఉంటారు మీరు 'రెండి ఆర్టన్' హిల్ టర్న్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎవ్వరికి చాంట్ చేసినారో, కోడీ రోడ్స్‌కి చాంట్ చేసినారా, 'రెండి ఆర్టన్‌కే' చాంట్ చేసినారు. అండ్ మళ్ళొకసారి అటాక్ చేయమనివి చాంట్ చేసినారు ఫ్యాన్స్ అందరూ స్మాక్ డౌన్‌లో. అండ్ రస్సెల్ మేనియా కూడా ఫుల్ షాకింగ్. అసలేం జరుగుతుంది? కోడీ రోడ్స్ ఎట్లా గెలిచిండు? రెండి కదా గెలవాలి. అండ్ ఇంకొకటి పండుగకి ఇచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ స్టిల్ రెండికే సపోర్ట్ చేసినారు. బట్ ఇక్కడ ట్రిపుల్ హెచ్ అనుకున్నది ఏందంటే, ఈ ప్యాట్ మేకఫ్‌ని తీసుకొచ్చి ఇలా మ్యాచ్ పైన తీసుకొచ్చి సో, దాంట్లో మళ్ళా కోడీ రోడ్స్‌కి ఇంకా ఎక్కువగా లైక్ చేసే విధంగా ఫ్యాన్స్‌ని చేద్దామని అనుకున్నాడు. బట్ అంతా రివర్స్ అయిపోయింది. సో, ఇదేదో కోడీ రోడ్స్‌కి హేట్ వల్ల నేను చెప్పట్లేదు. సో, మీరు చూడండి మీరు చూడండి. ఈ ప్యాట్ మేకఫ్‌ని ఎందుకు తీసుకొచ్చినారు? అండ్ ఏం చేద్దాం అనుకున్నాడు ట్రిపుల్ హెచ్ అనేది మీకే తెలుసు. అది ట్రిపుల్ హెచ్ చెప్పింది. అన్‌రియల్ సీజన్ 3లో ట్రిపుల్ హెచ్ చెప్పిండు. ఆ ప్యాట్ మేకఫ్‌ని తీసుకొచ్చి మ్యాచ్‌లో పెట్టేసి అండ్ అక్కడ కోడీ రోడ్స్‌కి మంచి పాప్ వచ్చేలా అండ్ ఫ్యాన్స్ ఇంకా లైక్ చేసేలా చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే కోడీ రోడ్స్‌ని ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటుంది. ఒక 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 టైప్‌లో చూస్తే ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టారే. బట్ కాకపోతే ఏందంటే అనుకున్నంత లెవెల్‌లో ఫ్యాన్స్ నుండి ఒక పాజిటివ్ రియాక్షన్ అనేది రాదు. ఒక్కోసారి ఫ్యాన్స్ మొత్తం బూ చేస్తారు. ఒక్కోసారి ఫ్యాన్స్ చాంట్ చేస్తారు విపరీతంగా. సో, మిక్స్డ్ రియాక్షన్ ఉంటది. ఆ మిక్స్డ్ రియాక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌కి ఉండదు. మిక్స్డ్ రియాక్షన్ అస్సలు ఉండదు. ఒకటే వేలో ఉండాలి. ఒకటే పాజిటివ్ వేలో ఉండాలి. ఇప్పుడు రోమన్ రీన్స్ రాని ఎక్కడికెళ్ళినా సౌదీ అరేబియాకెళ్ళినా అండ్ వేరే కంట్రీకెళ్ళినా అక్కడ ఓటీసీ అని చాంట్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ వేరే సూపర్ స్టార్ రోమన్ రీన్స్ ముందున్నప్పుడు ఆ సూపర్ స్టార్‌కి చాంట్ చేస్తారు. అది మిక్స్డ్ రియాక్షన్ కాదు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ ముందు ఏ సూపర్ స్టార్ ఉంటే ఆ సూపర్ స్టార్‌కి మంచి పేరు ఉంటే ఆ సూపర్ స్టార్‌కి చాంట్ చేస్తారు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఏందంటే ఒక సూపర్ స్టార్ ముందు కోడీ రోడ్స్ నిల్చున్నప్పుడు ఫర్ సపోజ్ 'రెండి ఆర్టన్' ముందు నిల్చున్నప్పుడు కోడీ రోడ్స్ 'రెండి ఆర్టన్‌కి చాంట్ చేసినారు. కోడీ రోడ్స్‌కి బూ చేసినారు. అట్లా ఉండదు. ఆ మిక్స్డ్ రియాక్షన్స్ అనేవి ఉండొద్దని మన ట్రిపుల్ హెచ్ ఈ టైప్‌లో ప్లాన్స్ చేసిండు రస్సెల్ మేనియాలో. బట్ అప్పటి నుండి ఇప్పటి వరకు 'రెండి ఆర్టన్' అడ్రస్ లేడు. నిజంగానే ఇంజ్యూరీ అయిందా? అసలు ఏం జరుగుతుందో ఏమి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అండ్ అన్‌రియల్ సీజన్‌లోనేమో మన ట్రిపుల్ హెచ్ 'రెండి ఆర్టన్‌కి మంచిగా హైప్ చేసిండు. అంటే నువ్వేందో 'రెండి ఆర్టన్‌కి చెప్పిండన్నమాట. అంటే డిఫరెంట్ వర్డ్స్‌తో చెప్పిండు. అది చెప్పడం బాగానే ఉంది. బట్ ఎగ్జాక్ట్‌గా ఎగ్జిక్యూషన్ టైమ్‌లో 'రెండి ఆర్టన్' అంత పవర్‌ఫుల్‌గా కనిపించలేదు. ఆ పంటికి తర్వాత అడ్రస్ లేడు. అండ్ ఆ క్యారెక్టర్ మొత్తం బ్రేక్ అయిపోయింది. అండ్ ఎప్పుడొస్తదో క్లారిటీ లేదు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏందో తెలవదు 'రెండి ఆర్టన్‌కి. సరే ఒక సూపర్ స్టార్‌ని బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌ని చేద్దాం అనుకోవడం బానే ఉంది. బట్ ఒక లెజెండ్ సూపర్ స్టార్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కూడా ఉండాలి గదా! ఆ రెస్పెక్ట్ అనేది ఇక్కడ లేదు మన ట్రిపుల్ హెచ్ స్టోరీ లైన్‌లో. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా. మెయిన్ జాన్ సీనానే. సో, జాన్ సీనా ఒకటైతే క్లారిటీ ఇచ్చిండు. ఈ హీల్ టర్న్ ఎందుకని ఇట్లా ఉంది. సో, స్టార్టింగ్‌లో జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తర్వాత మామూలుగా ఉండదు మనకి. వేరే లెవెల్‌లో మ్యాచెస్ ఉంటాయి. వేరే లెవెల్‌లో జాన్ సీనా ఫైట్ చేస్తారు. ఆ పని కూడా ఎవరి తరం కాదని మనం ఈ టైప్‌లో అనుకుంటుంటిమి. బట్ మ్యాచెస్ అన్నీ బోరింగ్. రెస్ల్‌మేనియా 41 మ్యాచ్ బోరింగ్ కోడీ రోడ్స్‌తో. అండ్ దాని తర్వాత కూడా జాన్ సీనా ఏదో అంటే ఎట్లా అంటే ఒక బలహీనంగా అంటే ఒక ప్రాపర్ ఒక మనిషిలా కాదు. అంటే ఒక ఎట్లా అంటే, అంటే పవర్ ఉంది గానీ, ఆ పవర్‌ని యూజ్ చేయలేని సిట్యుయేషన్స్‌లో అంటే ఒక నిస్సహాయత అని అంటారు గదా! సో, ఆ టైప్‌లో చూపించాలని జాన్ సీనా అనుకున్నాడంట ఫ్యాన్స్‌కి. అంటే ఒక టైప్‌లో చెప్పాలంటే జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు గదా! సో, జాన్ సీనా యాస్ ఎ ఛాంపియన్‌గా ఫ్యాన్స్ అందరికి బోర్ అవ్వాలి. జాన్ సీనా యాస్ ఇప్పుడు ఈ హీల్ రన్‌లో ఫ్యాన్స్ అందరికి నచ్చదు. ఫ్యాన్స్ అందరూ తిట్టుకోవాలి. ఫ్యాన్స్ అందరికి బోరింగ్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో ఆ స్టార్టింగ్‌లో హీల్ క్యారెక్టర్‌ని అట్లా చూపించినారన్నట్టుగా జాన్ సీనానే చెప్పిండు. మీకేమైనా నచ్చిందా ఆ హీల్ క్యారెక్టర్ ఏమన్నా జాన్ సీనాది? ఒక హీల్‌గా చేసిన మూవ్‌మెంట్ తప్ప దాంట్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. జాన్ సీనా హీల్ టర్న్‌లో నిజం చెప్పాలంటే. అంటే వేస్ట్ చేసినారు. సో, మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్పాలి జాన్ సీనా ఫైనల్ రన్. అండ్ ఇది ఇలా ఉండగా మన ఫిబ్‌లోకి వచ్చి జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ సక్సెస్ అని చెప్తుండు. సక్సెస్ అని చెప్తుండు. అండ్ కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఐ డోంట్ కేర్. మాకైతే సాటిస్ఫాక్షన్ వచ్చింది ట్రిపుల్ హెచ్‌కి. అంటే ట్రిపుల్ హెచ్ అంటున్నాడన్నమాట. జాన్ సీనా ఫైనల్ రిటైర్మెంట్ టూర్ సక్సెస్ అని చెప్తుండ్రు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనాని బ్రాక్ లెస్నర్ స్క్వాష్ చేసి పడేసింది కదా! రస్సెల్ పాలూజాలో. ఆ ఐడియా ఎవరిదో తెలుసా? మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ పెద్ద మనిషిది. ఈ పెద్ద మనిషిది ఆ ఐడియా జాన్ సీనాని బ్రాక్ లెస్నర్ స్క్వాష్ చేయడం. స్క్వాష్ చేయడం ఏందసలు? రస్సెల్ పాలూజాలో జాన్ సీనాని అది కూడా ఫైనల్ రిటైర్మెంట్ టూర్‌లో
అంటే ఎట్లా కనబడుతుందో జాన్సన్ మీ అందరికి. ఆయనకిది ఈ ఇన్న తర్వాత ఈ ఐడియా ఈ మనిషిదని ఇన్న తర్వాత ఈ మనిషిని ఎంత తొందరగా డబ్ల్యూడబ్ల్యూఈ ఎగ్జిక్యూటివ్ అంటే ఆ క్రియేటివ్ టీమ్ నుండి తీసేస్తే అంత మంచిదని అనిపించింది నాకైతే. పిచ్చిలేసింది అసలు. అసలక్కడ మెయిన్ మోటివ్ ఏంది? అసలు ఆ మ్యాచ్ పెట్టడానికి కారణం ఏంది? బ్రాక్ లెస్నర్ అంటే అప్పుడే రిటర్న్ చేసిండు. ఆ కేస్ పడ్డది. అంటే ఇదంతా పోవాలని చేసినారా? లేదంటే వీళ్ళ మధ్య రైవల్రీ ఉంది. ఆ రైవల్రీని ఒక నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్దాం. నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ఇద్దామని చేసినారా? అండ్ నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ అయితే అది గాదు. వీళ్ళ రైవల్రీ చూసుకుంటే వేరే లెవెల్ ఉంటది. బట్ ఇక్కడ మ్యాచ్ చూస్తే అసలది ఎందుకు పెట్టినారు? ఏం చేద్దామని పెట్టినారు? అసలు ఏం అర్థం కాదనమాట. రస్సెల్ పాల్‌జాలో జాన్సన్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్. అండ్ అది ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత జాన్సన్‌ని చూస్తే అద్దయ్య ఇక్కడనే రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుండు అన్న ఫీలింగ్ వచ్చింది చాలా మందికి. అట్లా ఉండే అప్పుడు ఆ సిట్యుయేషన్. అండ్ ఇట్లా ఉంటే ట్రిపుల్ హెచ్‌కి ఈ జాన్సన్ రిటైర్మెంట్ టూర్ సక్సెస్‌ఫుల్ అంట. అండ్ ఇంకొకటి డామినిక్ మిస్టీరియోతో మ్యాచ్. డామినిక్ మిస్టీరియో వర్సెస్ జాన్సన్ మ్యాచ్ అవసరం అంట. సర్వైవర్ సిరీస్‌లో జరిగింది చూడు. ఆ మ్యాచ్ వేరే లెవెల్ అంట. నెక్స్ట్ లెవెల్ అంట అని ట్రిపుల్ హెచ్ చెప్తుండ్రు. సో నెక్స్ట్ లెవెల్ ఓకే. అదే ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కదా! ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు ఉమెన్ సూపర్ స్టార్స్ వచ్చి జాన్సన్ కొడతారు. అండ్ లివ్ మోర్గన్ లో బ్లో ఇస్తది మన జాన్సన్‌కి. సో దాని తర్వాత జాన్సన్ ఓడిపోతాడు. సో ఇది నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ అంట మన ట్రిపుల్ హెచ్‌కి ఈ అంటే ఈ జాన్సన్ రిటైర్మెంట్ టూర్‌లో. సో ఎట్లా అనిపిస్తుందో మరి ట్రిపుల్ హెచ్‌కి ఎట్లా చెప్పాలనిపిస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు గానీ ఇట్లా. సో ఈ మ్యాచ్ అంట ట్రిపుల్ హెచ్‌కి చాలా బాగా నచ్చిందంట. అండ్ అంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ వైపు నుండి చూస్తే జాన్సన్ ఓడిపోయడం అంటే డామినిక్ మిస్టీరియో వల్ల గాదు. అండ్ ఖచ్చితంగా ఇంటరప్షన్ జరగాలి. ఒకవేళ ఈ మేల్ సూపర్ స్టార్స్ అప్పుడు ఫిన్ బేలర్, జెడీ వచ్చినా సరే జాన్సన్ ఈజీగా ఆళ్ళందరిని కుమ్మేస్తాడు. బట్ ఎక్స్‌పెక్ట్ చేయంది ఏంటిది జాన్సన్ ఈ వుమెన్ సూపర్ స్టార్స్ వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని. సో ఇన్వాల్వ్ అయినారు. సో దానివల్లనే ఓడిపోయినాడు. సో అదొక రీజన్ కావచ్చు జాన్సన్ అంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోవడానికి రీజన్. అంటే నార్మల్‌గా జాన్సన్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఓడిపోవడం అంటే దాదాపుగా కష్టమే. బట్ ఇక్కడ ఓడిపోయిందంటే అది ఖచ్చితంగా ఏదో అనుకోనిది జరగాలి కాబట్టి అనుకోనిది ఈ వుమెన్ సూపర్ స్టార్స్ వచ్చి దీంట్లో పెట్టడం. ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ చేయడం అన్నట్టుగా అనుకోవచ్చు ట్రిపుల్ హెచ్ ప్రకారం అయితే. బట్ చాలా మందికి నచ్చలేదు. ఏందిరా బాబు ఈ వుమెన్ సూపర్ స్టార్స్ వచ్చి జాన్సన్‌ని కొట్టడం ఈ మ్యాచ్‌లో ఇటువంటి ఫైనల్ టూర్‌లో అన్నట్టుగా ఫ్యాన్స్ రియాక్షన్ అయితే ఉండే. అండ్ ఇంకొకటి మన ట్రిపుల్ హెచ్ లివ్ మోర్గన్ గురించి చాలా గొప్పగా మాట్లాడిండు. సో లివ్ మోర్గన్ అంట వుమెన్స్‌లో రింగ్ జనరల్ అంట. సో రింగ్ జనరల్ అంట మన లివ్ మోర్గన్ వుమెన్స్ డివిజన్‌లో. సో తన గురించి ఎక్కువగా మంచిగా మాట్లాడిండు మన ట్రిపుల్ హెచ్. అండ్ ఓకే. ఇది 'అన్‌రియల్' సీజన్ 3 ఒక ముక్కలో చెప్పాలంటే. అండ్ ఇదంతా ఇట్లా ఉంటే సో ఇక్కడ అందరి గురించి చూపించినారు. ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ ట్రిక్ విలియమ్స్‌ని ఎట్లా తీసుకొచ్చినారు, ఓబా ఫేమీని అండ్ వీళ్ళందరిని తీసుకొచ్చినారు. వీళ్ళందరి గురించి మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ కూడా బ్యాక్ స్టేజ్‌లో వీడియో ప్యాకేజెస్ చూపించినారు. ఏజెలివి చూపించినారు. వీళ్ళందరివి చూపించినారు. బట్ ఒక మనిషిని మాత్రం చూపించలేదు. ఆ మనిషి డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక బిగ్గెస్ట్ స్టార్. ఆ మనిషి ఇంకొకళ్ళు కాదు రోమన్ రెయిన్స్. సో రోమన్ రెయిన్స్ గురించి ఎటువంటి బ్యాక్ స్టేజ్ వీడియో ఈ 'అన్‌రియల్' సీజన్ 1 అండ్ సీజన్ 2, సీజన్ 3లలో లేదు. సీజన్ 1లోనో, సీజన్ 2లోనో అనుకుంటా. అదే ఒక చిన్న క్లిప్ ఉంది జే ఉసోతో మాట్లాడింది బ్యాక్ స్టేజ్‌లో. అది కూడా ప్రాపర్‌గా ఉండదు. అండ్ ఈ 3 సీజన్‌లలో రోమన్ రెయిన్స్ గురించి ఒక్క క్లిప్ కూడా లేదన్నమాట. బ్యాక్ స్టేజ్‌లో అంటే ట్రిపుల్ హెచ్‌తో మాట్లాడింది కావచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడింది కావచ్చు. అసలు క్లిప్సే లేవు రోమన్ రెయిన్స్‌వి. మ్యాచెస్ చూపించినారు. రాయల్ రంబల్‌వి రోమన్ రెయిన్స్ గెలిచింది. అండ్ దాని తర్వాత రెస్టల్‌మేనియాలో గెలిచిన మ్యాచెస్ చూపించినారు గానీ, ఆయన బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడిన ఒక క్లిప్స్ కూడా సరిగ్గా చూపించలేదు రోమన్ రెయిన్స్‌వి. అండ్ ఇది 'అన్‌రియల్' సీజన్ 1 నుండి జరుగుతుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈలో ఇప్పుడు ఎవరెవరి పైన స్టోరీ లైన్స్ నడుస్తున్నాయి. ఎవరెవరు మెయిన్ రోస్టర్‌లో ఎవరెవరు కనిపిస్తున్నారో అందరివి చూపించినారు. ప్రతి ఒక్కరివి చూపించినారు. ఎక్సెప్ట్ రోమన్ రెయిన్స్. మరెందుకు? దానికి కారణం ఏంది? నిజంగానే ట్రిపుల్ హెచ్‌కి, రోమన్ రెయిన్స్‌కి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అండ్ అటు టీకేఓతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలవదు గానీ, ఒక్క బిహైండ్ ద సీన్స్ లేవన్నమాట రోమన్ రెయిన్స్‌వి 'అన్‌రియల్' సీజన్‌లో. 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు. అంటే ఇది కొంచెం షాకింగ్‌గానే ఉంది. రోమన్ రెయిన్స్ గురించి ఏం బిహైండ్ ద సీన్స్ ఏం చెప్పట్లేదు వీళ్ళు. ఏం చూపించట్లేదు. సో నిజంగా మేబీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కావచ్చు. ప్రాబ్లమ్స్ ఉంటే మేబీ అది కట్ చేసి వేరేదేమన్నా పెట్టొచ్చు గదా! లేకపోతే క్యారెక్టర్‌ని సేవ్ చేయనీకి అట్లా పెడుతున్నారా రోమన్ రెయిన్స్ క్యారెక్టర్‌ని.
సో ఒక క్యారెక్టర్ అనేది అంటే బ్యాక్ స్టేజ్‌లో ఏం జరుగుతుందో తెలిస్తే ఆ క్యారెక్టర్ పైన ఇంట్రెస్ట్ పోతది. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ అదే చేస్తుందా రోమన్ రీన్స్ విషయంలో. సో రోమన్ రీన్స్‌ని బిహైండ్ ద సీన్స్ చూపిస్తే ఆ క్యారెక్టర్ బ్రేక్ అవుతే ఎందుకంటే రోమన్ రీన్స్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈలో. సో ఆ క్యారెక్టర్ బ్రేక్ అవ్వకుండా అట్లా ఏమైనా ప్లాన్స్ చేస్తుందా? మేబీ తెలియదు కదా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమనుకుంటుందో. బట్ స్టిల్ రోమన్ రీన్స్ ఈస్ ఎ ఛాంపియన్. ఛాంపియన్‌గా ఉన్నాడు. రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తున్నాడు. బిగ్గెస్ట్ అట్రాక్షన్ మన డబ్ల్యూడబ్ల్యూఈకి రోమన్ రీన్స్. సో అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ అన్‌రియల్ సీజన్‌లో లేనంత మాత్రాన రోమన్ రీన్స్ వాల్యూ ఏం పడిపోదు. దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంటది డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. అండ్ ఇంకొకటి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. టీకేఓ వాళ్ళు రోమన్ రీన్స్ సాలరీని కట్ చేసుకోవాలని. $15,000,000 కాదు. ఒక పార్ట్ టైమర్‌కి ఇంత మనీ ఇవ్వడం కరెక్ట్ కాదని ఆళ్ళు అనుకుంటున్నారు. ఒక లెక్కలో చెప్పాలంటే అది పెద్ద అమౌంట్ ఏం కాదు రోమన్ రీన్స్ విషయంలో. ఆ $15,000,000 మన రోమన్ రీన్స్ ఒక అంటే పార్ట్ టైమ్‌లోనే సంపాదించగలడు. పార్ట్ టైమ్‌లోనే డబ్ల్యూడబ్ల్యూఈకి రెవెన్యూ తీసుకురాగలడు. ఒక 15 మిలియన్స్ అనుకుంటే ఒక $100,000,000 అయినా సంపాదించగలడు రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ చేత. ఒక మర్చండైజ్‌లోనే వచ్చేస్తాయి రోమన్ రీన్స్‌కి. సో అట్లన్నమాట. సో దాంట్లో ఒక $15,000,000 ఇవ్వడం పెద్ద ఇబ్బందేం కాదు కదా టీకేఓకి అండ్ అటు డబ్ల్యూడబ్ల్యూఈకి. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో అదన్నమాట అన్‌రియల్ సీజన్. అండ్ ఈ అన్‌రియల్ సీజన్ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక క్లిప్ ఏందంటే మన సెత్ రాలిన్స్ హాస్పిటల్‌లో ఉంటాడు. బెడ్ పైన పడుకొని ఉంటాడు. ఆ బెడ్ పైన పడుకొని ఉన్నప్పుడు అంటే ఇంజ్యూరీ అయింది కదా! షోల్డర్ ఇంజ్యూరీ అయింది కదా! హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉంటాడు మన సెత్ రాలిన్స్. అప్పుడు బెక్కీ లించ్ సెత్ రాలిన్స్‌కి జడేస్తది. ఆ హెయిర్‌కి జడేస్తదన్నమాట. ఆ మూమెంట్ మంచిగా అనిపించిండే. అంటే పక్కా వైఫ్ మెటీరియల్ ఇట్లుండాలి కదా అన్నట్టుగా అనిపించింది. రీసెంట్ టైమ్‌లో చూస్తున్నాం కదా! అంటే సొసైటీలో ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో న్యూస్‌లో చాలా వస్తుంది కదా! సో ఈ మూవ్‌మెంట్ చూసినప్పుడు వేరే లెవెల్ అనిపించింది. ఆ మూవ్‌మెంట్ వేరే లెవెల్. ఎవరైనా అన్‌రియల్ సీజన్ 3 చూడకపోతే చూడండి. సో చూడడంలో తప్పేం లేదు. బ్యాక్ స్టేజ్‌లో ఏం జరిగిందో తెలుస్తది. ఒక లెక్కలో చూస్తే ఇది కూడా మొత్తం స్క్రిప్టే అనిపిస్తది. బట్ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో మనకి తెలుస్తదన్నమాట. సో ఇది అన్‌రియల్ సీజన్ 3. సో అంత డిసప్పాయింట్‌మెంట్ అంత ఎక్సైటెడ్ ఏం లేదు. అండ్ ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్ ఏందంటే మన తాత విన్స్ మెక్‌మ్యాన్. సో విన్స్ మెక్‌మ్యాన్ కేస్ ఉండే కదా! ఆ కేస్ పైన ఒక కన్క్లూజన్ అయితే వచ్చింది. అదేందంటే ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ సైడ్ అటు జానల్ గ్రాంట్ సైడ్ వాళ్ళందరూ ఒక అగ్రీమెంట్‌కి వచ్చినారంట. సో అగ్రీమెంట్‌కి వచ్చినారంట ఏం చేయాలనే దాని పైన. అంటే వాళ్ళు కోర్ట్‌కెళ్ళకుండా సో కోర్ట్‌లో తేల్చుకోకుండా వీళ్ళే సో అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు ఒక అగ్రీమెంట్‌కి వద్దామని అనుకున్నారంట. సో కోర్ట్‌కెళ్ళలేదు అంటే సో వీళ్ళ మధ్య అగ్రీమెంట్ జరుగుతదంటే అది సక్సెస్ అవుతది. అది మనీ ఇచ్చా లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీ ఇచ్చా ఏదైనా ఇచ్చి అది సాల్వ్ చేసేస్తారు. దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మెయిన్ క్వెషన్ ఏందంటే ఇదంతా అయిపోయిన తర్వాత తాత డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడా అని. సో ఒక లెక్కలో చూస్తే రావచ్చు. సో మెడికల్‌గానైతే బానే ఉన్నాడు. అంత పెద్ద సమస్యలు ఏం లేవు విన్స్ మెక్‌మ్యాన్‌కి. బట్ ఏజ్ వచ్చేసి 80. సో ఈ వయసులో వచ్చి ఏం చేస్తాడు అని కొంతమంది అనుకోవచ్చు. రెస్ట్ ఇస్తే మంచిగుంటదని కూడా కొందరు అనొచ్చు. బట్ చూద్దాం. నెవర్ సే నెవర్. ఫౌండర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ కాబట్టి ఆయన రావచ్చు. స్టిల్ అంటే అదేంటిది షేర్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఉండే ఉంటాయి మన విన్స్ మెక్‌మ్యాన్‌వి. సో అండ్ ఇంకొకటి ఏందంటే ఇటు విన్సీకి ట్రిపుల్ హెచ్ అండ్ స్టెఫనీ మెక్‌మ్యాన్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టుగా రూమర్స్ ఉండే. సో అవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్‌లో విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతాడు అన్న హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు కొంచెం సాల్వ్ అవుతుందన్న హోప్ అయితే వచ్చింది కాబట్టి ఫ్యూచర్‌లో విన్స్ వచ్చినా రావచ్చు. సో ఇంత తొందరగా వస్తే అంత మంచిది. చూద్దాం మరి వస్తాడా రాడా అనేది ఇక కాలమే చెప్తది.